ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక అక్రమ నిర్మాణం అయినటువంటి ప్రజావేదికను కూల్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసాలతోనే తన పాలన మొదలుపెట్టారని చెప్పి మా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు. వాస్తవమైనటువంటి ఒక అక్రమ నిర్మాణాన్ని ప్రభుత్వమే అక్రమంగా వ్యవహరిస్తే అది ప్రజలకు ఏ రకమైనటువంటి సంకేతం వెళ్తుందని చెప్పి ఆ రోజు చట్టం ఎవరికి చుట్టం కాకూడదు, అందరికీ సమానంగా ఉండాలనేటువంటి ఆలోచనతోనే ఆ యొక్క అక్రమ నిర్మాణాన్ని అప్పుడు తొలగించారు. కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నటువంటి నిర్మాణాన్ని అధికారులు వచ్చి తెల్లవారుజామున అప్పటికప్పుడు వచ్చి కూల్చివేయటం నిజంగా కక్ష సాధింపు చర్యగా ఈరోజు మేము దాన్ని చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దీని మీద ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, న్యాయస్థానం కూడా చట్టపరంగానే వెళ్ళమని చెప్పడం జరిగింది. కానీ ఈరోజు కనీసం నిర్ణీత సమయం కూడా ఇవ్వకుండా చట్టపరంగా వెళ్ళటువంటి ఏమిటి, ఒక నోటీస్ ఇష్యూ చేయాలి, ఆ నోటీస్కి వారం రోజులు సమయం ఇవ్వాలి, ఇచ్చినటువంటి సమయంలో ఆ యొక్క బాధితుడో లేదంటే ఆ బిల్డింగ్ తాలూకా వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం చూడాలి, ఆ తర్వాత ఏదైనా చర్యలకు ఉంటే ముందుకు వెళ్ళాలి తప్పితే ఆ ఏమీ లేకుండా కోర్టు చెప్పినా సరే కోర్టును ధిక్కరించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చడం అనేటువంటిది మాటికి ఇది కక్ష సాధింపు చర్యగానే మేము పరిగణిస్తూ ఉన్నాం. దీంతోపాటు గతంలో తెలుగుదేశం పార్టీ గెలవగానే కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి రక్తపాతం ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా రానున్నటువంటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారి పాలన సూపర్ 6 అమలు కంటే కక్ష సాధింపు అమలు దిశగానే వాళ్ళు వెళ్ళబోతున్నారు అన్నటువంటి విషయం అర్థమవుతా ఉంది. ఒకటైతే చెప్తున్నాం, ఖచ్చితంగా రానున్నటువంటి 5 ఏళ్లలో మీరు ఎన్ని ఇబ్బందులు అయితే పెడతారో అన్నీ పెట్టండి, మా ఆఫీసులు బద్దలు కొట్టడమే కాదు అవసరమైతే మా ప్రాణాలు కూడా తీయడానికి మీరు సిద్ధంగానే ఉన్నారని మాకు తెలుసు. అయితే ప్రజల కోసం పోరాటం చేయడానికో ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికో ప్రజాస్వామ్యంలో మీలాంటి యొక్క విద్రోహ శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చేయడానికో మీ మాత్రం వెనకడుగు వెయ్యం. ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో మీ యొక్క ప్రజా వ్యతిరేక నిర్ణయాలు విధానాలపై న్యాయ పోరాటం దిశగా మేము ముందుకెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆఫీసు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇదే వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యాలయాలన్నిటి కూడా నోటీసు ఇస్తారు. అన్ని కార్యాలయాలను కూడా బద్దలుగొట్టే ప్రయత్నం తెలుగుదేశం పార్టీ చేస్తుంది. ఇలాంటి రాజకీయ కక్ష సాధింపులు మీకు తగదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీ కూడా 14 నుంచి 19 మధ్యలో ఈ రాష్ట్ర వ్యాప్తంగా కడప జిల్లా కానీ శ్రీకాకుళం కానీ గుంటూరు కానీ విజయనగరం కానీ ఇలాగ అనేక చోట్ల ల్యాండ్ని తెలుగుదేశం పార్టీ కూడా అలొకేట్ చేయించుకుంది. సో నిజంగా మేము కూడా కక్ష సాధించాలనుకుంటే గతంలో మేము అధికారంలో రాగానే కూడా ల్యాండ్లన్నింటినీ మేము క్యాన్సిల్ చేసి ఉండొచ్చు. కానీ మేము ఏ రోజు రాజకీయాల్లో కక్షపూరితంగానో చేయలేదు, ప్రజాస్వామ్యబద్ధంగానే చేసాం. కానీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆ రకంగా చేయకపోవడం దురదృష్టకరంగా మేము భావిస్తున్నాం.